భర్త: మన పక్కింటి వసుంధర గారు పంచదార అరువుకు వస్తే మా వారిని అడిగి చెప్తానన్నావంట. ఈ విషయం ఆవిడ గ్రూపులో అందరికీ చెప్పేసింది. భార్య: మీరేగా వంట చేసేది, ఉందో లేదో నాకేం తెలుసు, అందుకే అడిగి చెప్తా అన్నా. భార్యాభర్తలిద్దరూ ఒకే ప్లేట్లో పానీపూరి తింటున్నారు. రోడ్డు పక్కనే పానీపూరి బండి దగ్గర తన వంకే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్న భర్తను అడిగింది భార్య. అలా నన్నే తదేకంగా చూస్తున్నారేంటి సంగతి అని అడిగింది. భర్త: నువ్వు కొంచెం నెమ్మదిగా తింటే నేను కూడా రుచి చూద్దామని ఇప్పటి వరకు ఒక్కటి కూడా తినలేకపోయా. మంచి మొగుడు దొరకడం కష్టమేనండి బాబు. అందంగా ఉన్నాడు అనుకుంటే మెదడు ఖాళీగా ఉంటుంది. డబ్బున్నోడు అనుకుంటే అసలు రెస్పెక్ట్ ఇవ్వడు. తెలివైనవాడు అనుకుంటే సీరియస్గా ఉంటాడు. బాగా కష్టపడతాడు అంటే నిన్ను కూడా పట్టించుకోడు. నెమ్మదిగా ఉన్నాడు అనుకుంటే ఆయన భగ్న ప్రేమికుడు. బాధ్యతగా ఉన్నాడు అనుకుంటే ఒక ముద్దు ముచ్చట ఉండదు. స్మార్ట్గా ఉన్నాడు అనుకుంటే అబద్ధాల పుట్ట. ఎలా చచ్చేదిరా దేవుడా. పండక్కి పుట్టింటికి వెళ్ళిన భార్యలకు ఉన్న పొగరు ఎవ్వరికీ ఉండదు. పుట్టింటికి వెళ్ళేటప్పుడు ఒక్కరే వెళ్ళిపోతారు. తిరిగి రమ్మంటే వచ్చి తీసుకెళ్ళు అంటారు. ఇంగ్లీష్లో ఎం స్ట్రైట్గా డబ్ల్యూ రివర్స్లో ఎందుకుంటుందో మా ఫ్రెండ్ ఒకసారి చెప్పాడు. మెన్ ఎప్పుడూ సరిగ్గానే ఆలోచిస్తారంట. ఎటొచ్చి ఉమెను పెడద్రాలు తీస్తారంట. ఈరోజే తెలిసింది నాకు. లిఫ్ట్లోకి వెళ్తుండగా ఒక ఆవిడ చిన్నమ్మాయితో పాటు వచ్చింది. సెకండా థర్డా అని అడిగా. షటప్, ఈ అమ్మాయి మా పక్కింటి వాళ్ళ పాప, నాకు ఇంకా పెళ్ళే కాలేదు అంటూ సీరియస్గా వెళ్ళిపోయిందండి. నేనేమన్నానని ఏ ఫ్లోరు అని అడిగానండి. అర్థమైందిగా ఇదంతా ఎందుకు చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.